హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల నుంచి గ్రూప్స్ కి సంబంధించిన సిలబస్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. మీలో ఎవరైనా గ్రూప్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, విశాఖపట్నంలోని అరకువేలి అటవీ నృత్యం విశాఖపట్నంలోని అరకువేలి అటవీ నృత్యం ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ యక్షగానం, ఆప్షన్ బి తోలుబొమ్మలాట, ఆప్షన్ సి తింస, ఆప్షన్ డి పేరిణి. ఆప్షన్ ఏ యక్షగానం, ఆప్షన్ బి తోలుబొమ్మలాట, ఆప్షన్ సి తింస, ఆప్షన్ డి పేరిణి. విశాఖపట్నంలోని అరకువేలి అటవీ నృత్యం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి తింస. ఆప్షన్ సి తింస. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నది తీరంలోని ఈ దేవాలయం నాకు ప్రసిద్ధి చెందినది. గోదావరి నది తీరంలోని ఈ దేవాలయం నాకు ప్రసిద్ధి చెందినది. ఆప్షన్స్, ఆప్షన్ ఏ శివ, ఆప్షన్ బి సరస్వతి, ఆప్షన్ సి గణేష్, ఆప్షన్ డి ఎక్స్క్యూజ్ మీ ఆప్షన్ డి విష్ణు. ఆప్షన్ ఏ శివ, ఆప్షన్ బి సరస్వతి, ఆప్షన్ సి గణేష్, ఆప్షన్ డి విష్ణు. గోదావరి నది తీరంలో ఈ దేవాలయం నాకు ప్రసిద్ధి చెందినది. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సరస్వతి. ఆప్షన్ బి సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, నెల్లూరు జిల్లా యొక్క నూతన నామము. 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 ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ ప్రకాశం, ఆప్షన్ బి గోపాలరెడ్డి, ఆప్షన్ సి శ్రీ పొట్టి శ్రీరాములు, ఆప్షన్ డి రంగారెడ్డి. ఆప్షన్ ఏ ప్రకాశం, ఆప్షన్ బి గోపాలరెడ్డి, ఆప్షన్ డి శ్రీ పొట్టి శ్రీరాములు, ఆప్షన్ డి రంగారెడ్డి. నెల్లూరు జిల్లా యొక్క నూతనామం పేరు ఏంటంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి శ్రీ పొట్టి శ్రీరాములు. ఇది మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ లో 2009 సంవత్సరంలో అడిగారండి. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నది పశ్చిమ కనుమలలో ఇక్కడ జన్మించింది. గోదావరి నది పశ్చిమ కనుమలలో ఇక్కడ జన్మించినది.
ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ మహాబలిపురం, ఆప్షన్ బి భీమేశ్వర్, ఆప్షన్ సి నాసిక్, ఆప్షన్ డి అంకలేశ్వర్. ఆప్షన్ ఏ మహాబలేశ్వర్, ఆప్షన్ బి భీమేశ్వర్, ఆప్షన్ సి నాసిక్, ఆప్షన్ డి అంకలేశ్వర్. గోదావరి నది పశ్చిమ కనుమలలో ఎక్కడ జన్మించినది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నాసిక్. ఆప్షన్ సి నాసిక్. గోదావరి నది పశ్చిమ కనుమలలో నాసిక్ నది వద్ద జన్మించినది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నవీన కాలములో ఆంధ్రప్రదేశ్ నుండి వెలువడిన ప్రఖ్యాత ఆలోచన పరులలో తాత్వికులలో ఒకరు. నవీన కాలంలో ఆంధ్రప్రదేశ్ నుండి వెలువడిన ప్రఖ్యాత ఆలోచన పరులలో లేదా తాత్వికులలో ఒకరు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ రోమైన్ రోలండ్, ఆప్షన్ బి జిడ్డు కృష్ణమూర్తి, ఆప్షన్ సి జేబిన్ హలెడెన్, ఆప్షన్ డి అనిబిసెంట్. ఆప్షన్ ఏ రోమైన్ రోల్డన్, ఆప్షన్ బి జిడ్డు కృష్ణమూర్తి, ఆప్షన్ సి జేబిన్ హాలిడెన్, ఆప్షన్ డి అనిబిసెంట్. నవీన కాలంలో ఆంధ్రప్రదేశ్ నుండి వెలువడిన ప్రఖ్యాత ఆలోచన పరులలో లేదా తాత్వికులలో ఒకరు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జిడ్డు కృష్ణమూర్తి. ఆప్షన్ బి జిడ్డు కృష్ణమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. భారత రాజ్యాంగ పితగా ప్రసిద్ధిగాంచిన వారు. భారత రాజ్యాంగ పితగా ప్రసిద్ధిగాంచిన వారు. ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ సి రాజగోపాలాచారి, ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి పండిత నెహ్రూ. ఆప్షన్ ఏ సి రాజగోపాలాచారి, ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి పండిత నెహ్రూ. భారత రాజ్యాంగ పితగా ప్రసిద్ధిగాంచిన వారు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితగా ప్రసిద్ధి గాంచిన వారు. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ చైర్మన్. ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ లోక్సభ స్పీకర్, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి భారత ఉపరాష్ట్రపతి, ఆప్షన్ డి భారత రాష్ట్రపతి. ఆప్షన్ ఏ లోక్సభ స్పీకర్, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి భారత ఉపరాష్ట్రపతి, ఆప్షన్ డి
భారత రాష్ట్రపతి. రాజ్యసభ చైర్మన్ ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి భారత ఉపరాష్ట్రపతి. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, వాణిజ్య ప్రయోజనమునకు పెంపకము చెయ్యు కూరగాయలను పుష్పములను ఇట్లు పిలుతురు. వాణిజ్య ప్రయోజనమునకు పెంపకము చెయ్యు కూరగాయలను పుష్పములను ఇట్లు పిలుతురు. వాణిజ్య ప్రయోజనమునకు పెంపకము చేయు కూరగాయలను పుష్పములను ఇట్లు పిలుతురు. ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ వ్యవసాయము, ఆప్షన్ బి తోటకళ, ఆప్షన్ సి పట్టు పురుగుల పెంపకం, ఆప్షన్ డి చేపల పెంపకం. ఆప్షన్ ఏ వ్యవసాయము, ఆప్షన్ బి తోటకళ, ఆప్షన్ సి పట్టు పురుగుల పెంపకం, ఆప్షన్ డి చేపల పెంపకం. వాణిజ్య ప్రయోజనకు పెంపకము చెయ్యు కూరగాయలను పుష్పములను ఇట్లు పిలుతురు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి తోటకళ. ఆప్షన్ బి తోటకళ. వాణిజ్య ప్రయోజనకు పెంపకము చెయ్యు కూరగాయలను పుష్పములను తోటకళని పిలుస్తారు. ఈ బిట్ మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్లో 2009లో అడిగారండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నిజాంకు ఎదురుగా హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమం ఇతని నేతృత్వంలో జరిగింది. నిజాంకు ఎదురుగా హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమం ఇతని నేతృత్వంలో జరిగింది. ఆప్షన్స్, ఆప్షన్ ఏ స్వామి రామానంద తీర్థ, ఆప్షన్ బి మాడపాటి హనుమంతరావు, ఆప్షన్ సి రవి నారాయణ రెడ్డి, ఆప్షన్ డి కేవి రంగారెడ్డి. ఆప్షన్ ఏ స్వామి రామానంద తీర్థ, ఆప్షన్ బి మాడపాటి హనుమంతరావు, ఆప్షన్ సి రవి నారాయణ రెడ్డి, ఆప్షన్ డి కేవి రంగారెడ్డి. నిజాంకు ఎదురుగా హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమం ఇతని నేతృత్వంలో జరిగింది. ఇతన్ని ఎవరి నేతృత్వంలో అంటే రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ స్వామి రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థ నిజాంకు ఎదురుగా హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమం స్వామి రామానంద తీర్థ నేతృత్వంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ శక్తికి ఆధారమైనది. కృత్రిమ శక్తికి ఆధారమైనది. ఆప్షన్స్ అండి, ఆప్షన్ ఏ హైడల్ శక్తి, ఆప్షన్ బి సహజ వాయువు, ఆప్షన్ సి సూర్యశక్తి, ఆప్షన్ డి పెట్రోలియం. ఆప్షన్ ఏ హైడల్ శక్తి, ఆప్షన్ బి సహజ వాయువు, ఆప్షన్ సి సూర్యశక్తి, ఆప్షన్ డి పెట్రోలియం. కృత్రిమ శక్తికి ఆధారమైనది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సూర్యశక్తి. సూర్యశక్తి కృత్రిమ శక్తికి ఆధారమైనది.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, స్వచ్ఛంద సేవ సమూహముల అభివృద్ధి కొరకు ఉపయోగపడు గ్రామీణ ప్రాంతములోని స్త్రీల పిల్లల అభివృద్ధి కార్యక్రమముకు ఈ పేరు కలదు. స్వచ్ఛంద సేవ సమూహముల అభివృద్ధి కొరకు ఉపయోగపడు గ్రామీణ ప్రాంతములోని స్త్రీల పిల్లల అభివృద్ధి కార్యక్రమమునకు ఈ పేరు కలదు. ఆప్షన్స్, ఆప్షన్ ఏ DRDA, ఆప్షన్ బి డ్వాక్రా, ఆప్షన్ సి డనిడా, ఆప్షన్ డి వెలుగు. ఆప్షన్ ఏ DRDA, ఆప్షన్ బి డ్వాక్రా, ఆప్షన్ సి డనిడా, ఆప్షన్ డి వెలుగు. స్వచ్ఛంద సేవ సమూహముల అభివృద్ధి కొరకు ఉపయోగపడు గ్రామీణ ప్రాంతంలోని స్త్రీల పిల్లల అభివృద్ధి కార్యక్రమమునకు ఈ పేరు కలదు. ఏ పేరు అంటే రైట్ ఆన్సర్ ఇస్ డ్వాక్రా. స్వచ్ఛంద సేవ సమూహముల అభివృద్ధి కొరకు ఉపయోగపడు గ్రామీణ ప్రాంతంలోని స్త్రీల పిల్లల అభివృద్ధి కార్యక్రమమునకు డ్వాక్రా అనే పేరు కలదు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఆంధ్రప్రదేశంలో పేద ప్రజలకు 3% వడ్డీతో విస్తరించు అప్పుల పథకము ఆంధ్రప్రదేశంలో పేద ప్రజలకు 3% వడ్డీతో విస్తరించు అప్పుల పథకము. ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ అనావడ్డీ, ఆప్షన్ బి పైసా వడ్డీ, ఆప్షన్ సి పావలా వడ్డీ, ఆప్షన్ డి ఇవి ఏవి కావు. ఆప్షన్ ఏ అనావడ్డీ, ఆప్షన్ బి పైసా వడ్డీ, ఆప్షన్ సి పావలా వడ్డీ, ఆప్షన్ డి ఇవి ఏవి కావు. ఆంధ్రప్రదేశంలో పేద ప్రజలకు 3% వడ్డీతో విస్తరించు అప్పుల పథకం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పావలా వడ్డీ. ఆప్షన్ సి పావలా వడ్డీ. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రాథమిక వైద్య కేంద్రముల నుండి 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో గల గ్రామములో చలన వైద్యశాలల ద్వారా వైద్య సదుపాయాలను ఈ సుంకరహిత ఫోన్ నెంబర్ నుండి పొందవచ్చును. ఇది కూడా మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్లో 2009లో అడిగాయండి. మరలా క్వశ్చన్ అడుగుతున్నాను, అర్థం చేసుకోండి. ప్రాథమిక వైద్య కేంద్రముల నుండి 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో గల గ్రామంలో చలన వైద్యశాల ద్వారా వైద్య సదుపాయాలను ఈ సుంకరహిత ఫోన్ నెంబర్ నుండి పొందవచ్చును. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 104, ఆప్షన్ బి 101, ఆప్షన్ సి 133, ఆప్షన్ డి 100.
ప్రాథమిక వైద్య కేంద్రముల నుండి 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో గల గ్రామంలో చలన వైద్యశాల ద్వారా వైద్య సదుపాయాలను ఈ సుంకరహిత ఫోన్ నెంబర్ నుండి పొందవచ్చును. ఆ ఫోన్ నెంబర్ ఏంటంటే ఆప్షన్ ఏ 104. 104 ద్వారా ఈ సదుపాయాలను మనం పొందవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చార్మినార్ను ఎవరు నిర్మించిరి? చార్మినార్ను ఎవరు నిర్మించిరి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఔరంగజేబు, ఆప్షన్ బి కాసిం రిజ్వీ, ఆప్షన్ సి అక్బర్, ఆప్షన్ డి కూలీ కుతుబ్ షా. ఆప్షన్ ఏ ఔరంగజేబు, ఆప్షన్ బి కాసిం రిజ్వీ, ఆప్షన్ సి అక్బర్, ఆప్షన్ డి కూలీ కుతుబ్ షా. చార్మినార్ను ఎవరు నిర్మించిరి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి కూలీ కుతుబ్ షా. కూలీ కుతుబ్ షా. నెక్స్ట్ క్వశ్చన్, అబెట్ అను పదమునకు అర్థం. అబెట్ అను పదమునకు అర్థం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ ద్వేషించుటకును, ఆప్షన్ బి మన్నించుటకును, ఆప్షన్ సి రహస్యము, ఆప్షన్ డి లోపాయకారి సహాయము చేయు. ఆప్షన్ ఏ ద్వేషించుటకు, ఆప్షన్ బి మన్నించుటకు, ఆప్షన్ సి రహస్యము, ఆప్షన్ డి లోపాయకారి సహాయము చేయు. అబెట్ అనే పదమునకు అర్థం. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి లోపాయకారి సహాయము చేయు. లోపాయకారి సహాయము చేయు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహము. భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహము. రైట్ ఆన్సర్ ఈస్, ఆన్సర్ చెప్పేస్తున్నానండి, ఆర్యభట్ట. భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహము ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ లేదా భాగ్యనగరము ఎవరి జ్ఞాపకార్థము పేరడబడినది? హైదరాబాద్ లేదా భాగ్యనగరము ఎవరి జ్ఞాపకార్థము పేరడబడినది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ నందిని, ఆప్షన్ బి భారతి, ఆప్షన్ సి భగవతి, ఆప్షన్ డి రుద్రమతి. ఆప్షన్ ఏ నందిని, ఆప్షన్ బి భారతి, ఆప్షన్ సి భగమతి, ఆప్షన్ డి రుద్రమతి. హైదరాబాద్ లేదా భాగ్యనగరము ఎవరి జ్ఞాపకార్థము పేరడబడినదంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ సి భగమతి. ఆప్షన్ సి భగమతి. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి తెలుగు నెల ఏది? మొదటి తెలుగు నెల ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆషాఢము, ఆప్షన్ బి వైశాఖము,
ఆప్షన్ సి చైత్రము, ఆప్షన్ డి జ్యేష్ఠము. ఆప్షన్ ఏ ఆషాఢము, ఆప్షన్ బి వైశాఖము, ఆప్షన్ సి చైత్రము, ఆప్షన్ డి జ్యేష్ఠము. మొదటి తెలుగు నెల ఏది అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ సి చైత్రము. చైత్రము మొదటి తెలుగు నెల. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నేను ఆప్షన్స్ ఇన్ టైమ్స్ అడుగుతున్నాను కదండి, మీలో ఎవరైనా తెలిసిన వారు ఉంటే కామెంట్ చేస్తారని. సో తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. వికట కవి అను మారుపేరు కలిగి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవిగా నున్న కవి ఎవరు? వికట కవి అను మారు పేరు కలిగి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవిగా నుండిన కవి ఎవరు? ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ పింగాలి, ఆప్షన్ బి పెద్దన్న, ఆప్షన్ సి తెనాలి రామకృష్ణ, ఆప్షన్ డి వీరభద్రుడు. ఆప్షన్ ఏ పింగాలి, ఆప్షన్ బి పెద్దన్న, ఆప్షన్ సి తెనాలి రామకృష్ణ, ఆప్షన్ డి వీరభద్రుడు. వికట కవి అను మారు పేరు కలిగి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవిగా నుండిన కవి ఎవరంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ సి తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఉండిన ఒకే ఒక తెలుగు ప్రధానమంత్రి. ఇప్పటి వరకు ఉండిన ఒకే ఒక తెలుగు ప్రధానమంత్రి ఎవరని అడుగుతున్నారండి. ఇది కూడా మనకి ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ అండి. సో ఆన్సర్ చెప్పేస్తున్నాను. పివి నరసింహారావు. పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్. భాగవతమును రచించినది ఎవరు? భాగవతమును రచించినది ఎవరు? ఆన్సర్ చెప్పేస్తున్నాను. బమ్మెర పోతన. బమ్మెర పోతన. నెక్స్ట్ క్వశ్చన్. లేపాక్షి దేవాలయము ఏ జిల్లాలో ఉంది? లేపాక్షి దేవాలయము ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఆదిలాబాద్, ఆప్షన్ బి అనంతపురం, ఆప్షన్ సి వరంగల్, ఆప్షన్ డి ఖమ్మం. ఆప్షన్ ఏ ఆదిలాబాద్, ఆప్షన్ బి అనంతపురం, ఆప్షన్ సి వరంగల్, ఆప్షన్ డి ఖమ్మం. లేపాక్షి దేవాలయం ఏ జిల్లాలో ఉందంటే రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అనంతపురం. అనంతపురం జిల్లాలో లేపాక్షి దేవాలయం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. డ్వాక్రా పథకము దీనికి వర్తించును? డ్వాక్రా పథకము దీనికి వర్తించును. ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ ఏ మార్జినల్ రైతులకు రుణములను అందజేయుట, ఆప్షన్ బి దారిద్ర్య రేఖను దాటుటకు మార్జినల్ స్త్రీలకు చేయు సహాయము, ఆప్షన్ సి కల్లు రైతులకు రుణములు అందజేయుట, ఆప్షన్ డి చెరుకు రైతులకు రుణములను అందజేయుట. ఆప్షన్స్ మరలా చెప్తున్నానండి. ఈలోపు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ మార్జినల్ రైతులకు రుణములను అందజేయుట, ఆప్షన్ బి దారిద్ర్య రేఖను దాటుటకు మార్జినల్ స్త్రీలకు చేయు సహాయము, ఆప్షన్ సి కల్లు రైతులకు రుణములను అందజేయుట, ఆప్షన్ డి చెరుకు రైతులకు రుణములు అందజేయుట. డ్వాక్రా పథకము
దీనికి వర్తించును. దేనికంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. దారిద్ర్య రేఖను దాటుటకు మార్జినల్ స్త్రీలకు సహాయము చేయుట. దారిద్ర్య రేఖను దాటుటకు మార్జినల్ స్త్రీలకు సహాయము చేయుట. ఓకేనండి, డ్వాక్రా పథకము దీనికి వర్తిస్తుంది. ఓకేనండి, ఈ వీడియోను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తేనే లైక్ చేయండి. కేవలం ఇది గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఉపయోగపడే క్లాసెస్ అండి. సో యూజ్ అయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్.